గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచడం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై అదనపు భారం మోపింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వంట గ్యాస్ ధర పెరగడం కుటుంబ బడ్జెట్ను మరింత కుదేలు చేసే అంశంగా మారింది. తాజాగా 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ. 29 పెంపు ప్రకటించడంతో ఢిల్లీలో ధర 913 నుంచి 942కు చేరుకుంది. రాష్ట్రాల వారీగా పన్నుల తేడాల కారణంగా స్థానిక ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నప్పటికీ దేశవ్యాప్తంగా వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఈ పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. సరిగ్గా 3 నెలల క్రితం మార్చి 7న ఒకేసారి రూ. 60 పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరో రూ. 29 పెంచింది. అంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక గృహ సిలిండర్ ధరపై మొత్తం రూ. 89 అదనపు భారం పడింది. నెలకొక సిలిండర్ వినియోగించే కుటుంబం ఏడాదికి దాదాపు రూ. 1000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 లేదా 3 సిలిండర్లు వినియోగించే కుటుంబాల పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఒకప్పుడు వంట గ్యాస్ను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో భారీగా సబ్సిడీలు అందించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కట్టెల పొయ్యిల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉజ్వల పథకం ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. అయితే గత కొన్నేళ్లుగా సబ్సిడీ మొత్తాలు క్రమంగా తగ్గిపోయాయి. చాలా మంది వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ జమ కావడం కూడా నిలిచిపోయింది. దీంతో మార్కెట్ ధరలకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఎల్పీజీ దిగుమతి వ్యయం, డాలర్తో రూపాయి మారకం విలువ వంటి అంశాలు గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి. భారత్ తన అవసరాల్లో పెద్ద భాగం ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు దేశీయ మార్కెట్లో కూడా ధరలు పెరగడం సహజమేనని అధికారులు వివరిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం ఈ వాదన పూర్తిగా అంగీకరించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శిస్తున్నారు. ధరలు పెరిగినప్పుడల్లా వెంటనే భారాన్ని ప్రజలపై మోపుతున్నారని, తగ్గినప్పుడు మాత్రం అదే వేగంతో తగ్గించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తాజా పెంపు మధ్యతరగతి కుటుంబాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఇంటి అద్దెలు, విద్యా ఖర్చులు, వైద్య ఖర్చులు, రవాణా వ్యయాలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాల నెలవారీ బడ్జెట్ను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ఈ పెంపు ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారచ్చు. గ్యాస్ ధరలు అధికంగా ఉండడంతో ఇప్పటికే అనేక కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి. వంట గ్యాస్ వినియోగం తగ్గి సంప్రదాయ ఇంధనాల వినియోగం పెరిగితే పర్యావరణ సమస్యలతో పాటు మహిళల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. పొగ కారణంగా శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంట గ్యాస్ ధరల పెంపు కేవలం కుటుంబాలకే పరిమితం కాదు. హోటళ్లు, చిన్న ఆహార కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు వంటి అనేక రంగాలపై కూడా పరోక్ష ప్రభావం చూపుతుంది. గ్యాస్ ఖర్చులు పెరగడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. చివరికి ఆ భారం కూడా వినియోగదారులపైనే పడుతుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల జీవన వ్యయాలు పెరుగుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ధరల నియంత్రణ, ప్రజలపై భారాన్ని తగ్గించడం వంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ధరల పెంపు ఎందుకు చేస్తున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ధరల సవరణ తప్పనిసరైందని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే 3 నెలల వ్యవధిలోనే రూ. 89 మేర పెరిగి గృహ ఎల్పీజీ సిలిండర్ ధర దేశంలోని కోట్లాది కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు మరింత ఆర్థిక భారంగా మారింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా మారుతాయన్నదే భవిష్యత్ ధరలను నిర్ణయించనుంది. అయితే ప్రస్తుతం మాత్రం వంటింటి ఖర్చులు పెరగడం ఖాయమైందనే అభిప్రాయం వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. గ్యాస్ ధరల పెరుగుదలపై ప్రజల అసంతృప్తి ఎంతవరకు పెరుగుతుంది? ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? సబ్సిడీల పునరుద్ధరణపై ఏవైనా నిర్ణయాలు వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.